హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఎస్వివై ఎడిటింగ్స్. ఈరోజు ఏంటంటే ఉగాది పండుగ కదా. సో కొంచెం బ్లాగ్ తీద్దామని చెప్పేసి ఇగో తీస్తున్నా. సో ఇగో మా ఇంట్లో ఉన్నా, వెనుక సామాన్ మాకు కొంచెం షాప్ ఉందన్నట్టు. ఫ్రెండ్స్, మా అమ్మ పూజ చేస్తుంది. ఇంకా బూరెలు ఏం చేయలేదు, ఇంకే స్టార్ట్ పెట్టలే. అది పిండో ఏమో కలిపి ఉంచింది అంతే. ఒకసారి దేవుని రూమ్ చూపిస్తా. ఇగో మా దేవుని రూమ్ పూజ చేస్తుంది, కంప్లీట్ కాలేదు. చక్కెర కుడుకల ఏమంటారు ఇవి పేర్లు, ఇవి షాప్లకు, మా షాప్లకు తీసుకెళ్దాం. ఒకసారి మా వాడకట్టు వాళ్ళని చూపిస్తా, అందరినీ, మా కాలనీని. ఇసుక ఏమైందిరా? స్నానం చేసినా ఉగాదికి? స్నానం చేయలే? నీకు ఇయ్యదారా అది? పాప మరి ఆడెందుకు ఇయ్యాలి? ఇది తెచ్చుకుంటే ఇది ఇలా ఏంటిదిరా? ఉగాదా? అప్పలు చేసిరా? రెడీ అయినావా? కుడుకల పేర్లు వేసిరా లేదా? గట్టి పోయి గల్లి ఇంటికి పోయిరా, ఎత్తారు. షూటింగ్ అయిపోయింది ఇక, ఇంకేంది ఇలా లేదు షూటింగ్. ఎంజాయ్ మళ్ళా నెక్స్ట్ హాలిడేస్లా, ఓకేనా? గడ్ల ఇండియాలో పోయిరా, ఎత్తారు, పేర్లు ఎత్తారు. ఇక మా అక్క టెంపుల్కి పోతుంది ఇలా. ఎక్కడ ఇంటికన్నా? ఇక్కడ లేవా? పట్టుకొస్తావు. అరే అనే ఇట్రా, నువ్వు ఇట్రా, ఒకసారి ఇట్రా, ఇట్రారా. నువ్వు పెళ్లి కొడుకు లెక్క తయారైనది. ఇట్రా, మీ ఇద్దరు ఇట్రా, ఇట్రారే. పెళ్లి కొడుకు లెక్క తయారైనదిరా. నువ్వు ఇట్రా, కుడుకల పేరు లేవిరా. ఓలేలే గట్టి కొయ్యి పోయిరాపోరు, రావు కానీ ఇళ్ళకి పోయి పోయిరాపోరు, ఊళ్ళో పోయిరాపోరు, ఎత్తారు. వెయ్యి అనాలి. అమ్మ నేను కొత్త డ్రెస్ వేసుకున్నా, నాకు వెయ్యి అనాలి. మా ఇంటికి అప్పటికి రాని ఎత్తాం, పక్కా ఎత్తాం. చెరొక్కటి ఎత్తా. సాటయ్యాలి ఏంటిది? అయినా వెళ్ళే ఊరెలు అయినా వెళ్ళేవా? ఊరెలు అయినా పచ్చడి చేస్తున్నాం. పచ్చడి పచ్చడి చేస్తున్నాం. పచ్చడి తెలుసు, చేసుడు తెలిసేనా? అగో కొత్త కూర తేవాలి, కాగబెట్టాలి, పొయ్యాలని. బాబాయ్ నీకు తెలిసే మరి. ఇక మా మామ ప్రతి ఉగాదికి ఇట్లా మంచిగా కడిగి ట్రాక్టర్ను పూజ చేస్తాడు, ప్రతిసారి కూడా ఉగాదికి. ఇప్పుడు నేను చూపించేది మా కాలనీ అన్నట్టు. నేను తీసే వీడియోస్ కూడా మా పిల్లలే, అంటే మా కాలనీ వాళ్ళే, వేరే విలేజ్ వాళ్ళు ఎవరు ఉండరు. ఓన్లీ మా పిల్లలే, మా కాలనీ వాళ్ళతో నేను ఇట్లా వీడియోస్ చేయడం జరుగుతుంది. సో ఉగాదికి కూడా వీడియో చేయడం జరిగింది, కామెడీ వీడియో. అది మన మెయిన్ ఛానల్ ఎస్వివై ఎడిటింగ్స్లో అప్లోడ్ చేయడం జరిగింది. గాయ్స్, స్వాతి వాళ్ళ ఇంటికి పోతున్నా. మొన్న షూటింగ్ చేసినాం కదా పెనం, అది వీళ్ళ ఇంటికన్నా ఉండే, పోతున్నా. పెనం ఏది? మాది తీసుకోలేదా? తీసుకున్నావు పెనం, ఇయ్యు. ఇదేన్నో పెట్టింది ఇప్పుడు. అరే షూటింగ్ తీయలేదా? అరే స్వాతి అమ్మతోడు, ఇది ఎప్పటి నుంచి అక్క? గాయ్స్, స్వాతి వాళ్ళ మమ్మీ ఇట్లా ఊరికి వెళ్ళింది. పాపం స్వాతి ఇట్లా పూజ చేస్తుంది. ఈ అమ్మాయి చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. అటు చదువులోనైనా యాక్టింగ్లోనైనా చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. వాళ్ళు 3 మెంబర్స్ సిస్టర్స్, ఎవరు బ్రదర్ లేరు. సో అందుకని చెప్పేసి మేము సొంత చెరలాగా చూసుకుంటాం అతనని. స్వాతి అటు యాక్టింగ్లోనూ ఇటు స్టడీలోనూ బ్యాలెన్సింగ్ ఉండాలి. ఏది కొంచెం మిస్ అయినా వేస్ట్ అవుతుంది. అందుకనే తనకి ఎప్పుడు కూడా మోటివేషన్ ఇస్తూనే ఉంటాయి ఎప్పుడు. ఆగానే ఇంకా ఏడబెట్టినా పెనం ఎవరు పెద్దమ్మకి ఇచ్చినా? ఏడబెట్టినావు? హాయ్ గాయ్స్, ఇగో నేను ఇక్కడ మళ్ళీ మోత్కాకులకు వచ్చిన. మా అమ్మ మోత్కాకులు తెమ్మన్నాక ఇగో మల్లన్న టెంపుల్. ఇక్కడ నేను చాలా వీడియోస్ చేసిన, మన మెయిన్ ఛానల్ ఉంటుంది ఆ వీడియోస్ అన్నీ. చూడబుద్ది అయితే గిట్ట. ఇక మంచిగా చుట్టు పొలాల మధ్యలో మస్తు ఉంటుంది. మా మామ తెంపుతుండు, మనం కూడా పోయి తెంపుతాం. ఇక్కడ మంచిగా వెదర్ మంచిగా ఉంది.
షూటింగ్ గిట్లుంటి టైంలో మస్తు ఉంటుండే. మొన్న ఒక వీడియో తీసిన, ఎండకు ఘోరమైంది. ఇట్లాంటి ఉంటే కవర్ సాంగ్స్ కానీ కామెడీ వీడియోస్ కానీ మంచిగా వేయచ్చు, పిల్లలు కూడా మంచిగా ఉంటారు. టేస్ట్ చూసుకొని పోయి టేస్ట్ చూసి దాంట్లో ఏ టేస్ట్ చూసుకునేటి కాదు నాని, పిల్లలకి వేసేటి వేసిన తర్వాత పిల్లలు చేస్తారు. వేసుకో వేయు, ఇంకేంది దానం చేయాలి. ఇప్పుడు కొత్త ఏమవుతుంది మళ్ళీ దానం చేసినాక ఇంకోటి వేయాలి. అబ్బా పోటుగాళ్ళు ఎక్కడ నుంచి చేస్తారు అవి? రెడీ చేసినాక తీసేవా ఏమన్నా అన్నారా? అబ్బా మామిడికాయలు కూడా దొంగతనం చేసిరు కదా. దొంగతనం నేర్చుకుంటున్నావారా నువ్వు కూడా? అద్దా పాల ప్యాకెట్ అది అద్దా? ఇంకొకటి కావాలనా? ఏది 12 రూపాయలదా? ఇటు ఇప్పుడు ఈ అక్క నాకు కొనే ఇస్తుంది. అక్క పప్పు బూరెలు అయినాయా? కురుకురేనా? అది కావాలా? కురుకురే కావాలనా? మా అమ్మ బూరెలు చేసుడు కంప్లీట్ అయిపోయింది, దేవునికి పెట్టేసింది. ఇక మేము తినుడే ఇక లాస్ట్కి అయిపోయింది. ఏంటండి అయినది వేసుకున్నాడా? ఒవ్వలేలే అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. అంటే ఇప్పుడు అది ఆయన వేసుకున్నాడు. బామ్మరిది బాధపడక ఇక. మళ్ళీ నీది నువ్వు వేసుకున్నావా? వేద్దాం, మనిషికి ఒకటి వేద్దాం. వేస్తా ఇక మనిషికి ఒకటి వేస్తాను. ఎటు సరే. ఇక కొంతమంది ఉంటారు అయితే కొన సాద కాదు మన సాద కాదు కానీ దుకాణంలోకి వచ్చి పెద్ద ఓవర్ చేస్తారు కొంతమంది. అలా ఎందుకుంటారేమో కొన ధైర్యం కాదు వాళ్ళకు. కొన ధైర్యం కాదు. చూడు ఇప్పుడు ఇది కుడుకల పేరు కొంటే ఇస్తుంది. చూడు ఇది కుడుకల పేరు కంటే వాల్యూ మెడల్ ఉన్నది. మడమరాలకి ఎత్తుండే ఇప్పుడు కుడుకల పేర్లు. పాప మా ఇంటి పక్క వాళ్ళ సిస్టర్ వాళ్ళ పాప చాలా క్యూట్గా ఉంటుంది. అందుకనే వీళ్ళ ఇంటికి వచ్చిన ఈ వీడియో తీయడానికి. ఫ్రెండ్స్ టెంపుల్కి వచ్చిన సిస్టర్ తోటి. గాయస్ టెంపుల్ ఇలా వచ్చిన తర్వాత ఇట్లా కొబ్బరికాయలు తెంపినాం. మా చెట్టు నేనే కొన్నా ఈ చెట్టు. వెళ్తలేవా? మా గిడికి పెద్ద ఉన్నాయిగా మరి. చలో ఎన్ని తెంపిర్రా? ఇంకొకటి ఏవి
మొత్తం మీరా మా మామని తీసిండు మొత్తం కష్టపడ్డాడు. ఎన్ని తీసినావు మామ? ఎన్నిలే? 8. కానీ నీళ్ళు ఉంటాయి కావచ్చు, కానీ అలా కుడుకున్నది కావచ్చు నాకు తెలిసి. కానీ ఇక మొత్తం లేదే ఇక. మామ వీళ్ళందరూ కొనేటోళ్ళ లేకపోతే అమ్మేటోళ్ళ మామ? గాయస్ బూరెలు అయితే అయిపోయినాయి. మా అమ్మ ఇట్లా నెయ్యి పోసుకొని తింటుంది. నేను తిన్నా, నాకు బూరెలు అంటే ఇష్టం ఉండదు. చాలు. అరే ఏడా ఇక నిషిగాని మీద గుండు మీద అయితే మస్తు పడుతుంది. బాగా మరి హాయ్ గైస్, ఇప్పుడు ఉగాది పచ్చడి చేస్తుంది మా అక్కయ్య. నేను మెయిన్ వీడియో మన కామెడీ వీడియో వచ్చేసి మెయిన్ ఛానల్లో పెట్టిన, వెళ్ళి చూడండి. ఇది ఈ ఛానల్లో పెట్టేసిన ఓల్గా. ఓకే మిగతా మా పిల్లలు ఎవరు రాలేదు, ఎందుకంటే వాళ్ళకు ఇంటి దగ్గర అప్పాల పనులు అవి ఉంటాయి కాబట్టి, పండగ కదా పనులు ఉంటాయి కాబట్టి ఎవరిని పిలలేదు, ఎవరు రాలేదు. పిలిస్తే వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. హాయ్ గాయ్స్, చూస్తున్నారు కదా వీడియో. సో మెయిన్ వీడియో వచ్చేసి కామెడీ, నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మన మెయిన్ ఛానల్ ఉంటుంది. ఉగాది పచ్చడి ఎప్పుడైనా ఈ అక్క వాళ్ళ ఇంటికనే చేస్తారు. సో అందరం వస్తాం. స్వాతి గిట్ట వాళ్ళు ఇంటికాడ ఉన్నారు, ఇటు వేరు. సో వాళ్ళు రాలే, ఈ పిల్లలను తీసుకొని వచ్చిన ఇంటికి. ప్రతిసారి ఇక్కడనే ఉగాది పచ్చడి చేస్తుంది అక్క. సో ఎట్లుంది టేస్ట్? ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మాకు సపోర్టింగ్ ఉండండి. ఓకే బాయ్ చెప్పర్రా. ఓకే బాయ్.